భక్తి మార్గం తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నేను అంటనీయను. అంటనీయను. అవి నాకు వద్దు. చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు దీవారాత్రము ఆనందించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువ వరన నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటాడంట. క్రీస్తుకు సమీపంగా రా. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ప్రబల చేయబోతున్నాడు, వర్ధిల్ల చేయబోతున్నాడు. అంతకంతకు దావీదు వర్ధిల్లినట్టు నువ్వు వర్ధిల్లబోతున్నావు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ వాక్యం ఎంతమంది స్వీకరిస్తున్నారు వారి హృదయంలో ఫలింపజేయను ఆయన. వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారమైన హృదయం వారికి దయచేయండి. పాప తలంపుల నుంచి విమోచన నాయన నీ రక్తంలో కడగండి. ఈరోజు శుద్ధీకరించండి. నమ్మకం లేని బ్రతుకు, మోసకరమైన బ్రతుకు మాకు వద్ద, యథార్థ జీవితం మాకు కావాలి. అట్టి విధంగా మా జీవితాలను పట్టుకుని లేవనెత్తమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.